Hello everyone and welcome to Daily Current Affairs Analysis. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది పాలిటీ రిలేటెడ్ టాపిక్. ఈ పాలిటీలో మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ప్రధానంగా ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఉంది. ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కు సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టే కాకుండా యాజ్ ఇట్ ఈజ్ కాకుండా ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్ చెప్పినవి కాకుండా దాంట్లో అంతర్లీనంగా చాలా హక్కులని సుప్రీంకోర్టు గుర్తించింది వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్ సందర్భంగా. కొన్ని కోర్టు జడ్జిమెంట్ల సందర్భంగా ఇది ఫండమెంటల్ రైట్స్ యొక్క సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ పోయింది, విస్తరిస్తూ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 గురించి రాజ్యాంగంలో ఏమని చెప్పబడ్డదంటే రైట్ టు లైఫ్, జీవించే హక్కు అని చెప్పబడ్డది, రైట్ టు లైఫ్. కానీ రైట్ టు లైఫ్లో సెవరల్ అదర్ రైట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 21 అని చెప్పేసి సుప్రీంకోర్టు సెవరల్ కోర్ట్ జడ్జిమెంట్ సందర్భంగా దాని యొక్క పరిధిని ఎక్స్పాండ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పింది సుప్రీంకోర్టు. రైట్ టు హ్యావ్ క్లీనర్ ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండడం కూడా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పింది. అండ్ రైట్ టు మూవ్ ఫ్రీలీ అనేటువంటిది కూడా రైట్ టు లైఫ్ అని చెప్పింది. ఇలా ప్రతిసారి చాలా సందర్భాలలో ఈ 21 యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ పోయింది. అండ్ రైట్ టు ప్రైవసీ కూడా ఈ రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పేసి కూడా ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఓవర్ ద ఇయర్స్ కాన్స్టిట్యూషనల్ చెప్పినట్టే కాకుండా రైట్స్ అనేటువంటి దాంట్లో అంతర్గతంగా కాన్స్టిట్యూషనల్ మేకర్స్ సెవరల్ రైట్స్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఉంచడం చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని అన్ఫోల్డ్ చేస్తూ పోతుంది. సెవరల్ కోర్ట్ జడ్జిమెంట్ తన ముందుకు వచ్చినటువంటి ఇష్యూస్ని ఆధారంగా చేసుకొని వీటి యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ పోయింది. ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్లో కూడా మనము ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 యొక్క స్కోప్ని సుప్రీంకోర్టు ఎక్స్పాండ్ చేసినట్టుగా మనం చూడవచ్చు. ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ యొక్క స్కోప్ని దీంట్లో ఎక్స్పాండ్ చేసుకుంది. ఈ కేసు సందర్భంగా వాటి యొక్క పరిధిని మరింత ఎక్స్పాండ్ చేసింది. దీంట్లో రైట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్ని కూడా ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేసింది. రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ఈక్వాలిటీలో ఒక భాగంగా రైట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఇటీవల కాలంలో ప్రపంచానికి అత్యంత సమస్యాత్మక తయారైనటువంటి అంశం ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ని ఆపివేయడము, గ్లోబల్ వార్మింగ్ని ఆపివేయడము, క్లైమేట్ చేంజ్ని ఆపివేయడం లక్ష్యంగా ఇప్పుడు ప్రపంచ దేశాలు పనిచేస్తున్నాయి. కాబట్టి క్లైమేట్ చేంజ్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, ప్రాధాన్యత అంశం అయిపోయింది గ్లోబల్ కమ్యూనిటీకి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే రైట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ సేస్ రైట్ టు లైఫ్ అండ్ ఈక్వాలిటీ కెనాట్ బి ఫుల్లీ రియలైజ్డ్ వితౌట్ క్లీన్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్. రైట్ టు లైఫ్ అండ్ ఈక్వాలిటీ రెండు మనకు రాజ్యాంగంలో చెప్పబడ్డాయి. దే కెనాట్ బి ఫుల్లీ రియలైజ్డ్ వితౌట్ క్లీన్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్. అంటే రైట్ టు లైఫ్ని మనం రైట్ టు ఈక్వాలిటీని ఎంజాయ్ చేయాలంటే అందరం సమానంగా అవి క్లీన్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ లేకుండా అది సాధ్యం కాదు. It underscores the important role solar power would play in arresting the ills of climate change. అండ్ కోర్ట్ ఆల్సో ఏం చెప్పిందంటే క్లైమేట్ చేంజ్ని మనం అడ్రస్ చేయడానికి సోలార్ పవర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని క్లైమేట్ చేంజ్ని అరెస్ట్ చేయడానికి సోలార్ పవర్ని యూజ్ చేయడం కూడా ముఖ్యమైనటువంటి అంశంగా కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఏ అంశం సందర్భంగా కోర్టు ఈ తీర్పుని వెలువరించింది? రైట్ అగెనెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అనేటువంటిది అంటే ఒక బర్డ్ ఉంది ఇండియాలో, ఎండేంజర్డ్ బర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఒకప్పుడు ఇది సెంట్రల్ ఇండియాలో మొత్తం కూడా మనకు కనిపించేది ఈ బర్డ్. ఈవెన్ ఇంకా పాకిస్తాన్లో కూడా, సెంట్రల్ ఇండియా పాకిస్తాన్లో ఉండేది ఈ బర్డ్. కానీ నౌ ఇట్ ఈజ్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు సమ్ ప్లేసెస్ ఆఫ్ రాజస్థాన్ అండ్ గుజరాత్లోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది ఈ బర్డ్. ఇది IUCN ప్రకారం ఎండేంజర్డ్ బర్డ్గా గుర్తించబడింది. అంటే అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి బర్డ్. ఇక్కడ గుజరాత్ అండ్ రాజస్థాన్లో పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క హ్యాబిటెట్లో పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని వేయడం వల్ల
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆ పవర్ ట్రాన్స్మిషన్ లైన్లో చిక్కుకొని చనిపోతున్నాయి. అసలు వాటి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అంత వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అవి అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న పక్షులు ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో చిక్కుకుపోయి చనిపోతున్న సందర్భంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్ని అక్కడి నుంచి తీసి వేరే ప్రాంతంలో వేయాలని చెప్పేసి కేసు ఫైల్ అయింది. ఆ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అభిప్రాయం లేదు, ఈ జడ్జిమెంట్ని వెలువరించింది. ఏంది? రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ దేంట్లో భాగంగా గుర్తించింది ఫండమెంటల్ రైట్ అంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్లో ఇది భాగము. ఏది? రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది. రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు లైఫ్లో అంతర్లీనంగా ఉన్నటువంటి రైట్స్ అని చెప్పి చెప్పింది. అయితే ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ఈక్వాలిటీని ఎందుకు చెప్పింది? క్లైమేట్ చేంజ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ ఈక్వల్లీ ఆల్ ద పీపుల్. ఈక్వల్గా అది ఎఫెక్ట్ చేస్తలేదు. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మోర్, ఇది పూర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ మోర్ ఆన్ ది పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్. పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్ మీద క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఎలా చెప్పొచ్చు వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ అంటే, ఇప్పుడు క్లీనర్ డ్రింకింగ్ వాటర్ కావాలి మనకు. క్లీనర్ డ్రింకింగ్ వాటర్ బికాస్ ఆఫ్ డిక్లైనింగ్ రెయిన్ఫాల్, బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ డిక్లైన్ అవుతుంది. అండ్ డిప్లీటెడ్ గ్రౌండ్ వాటర్ కూడా డిప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, క్లీనర్ డ్రింకింగ్ వాటర్ అందరికీ ఈక్వల్గా అవైలబుల్ లేదు. వెరాజ్ రిచ్ అనేటువంటి వాళ్ళు ఎఫోర్డ్ చేస్తారు డ్రింకింగ్ వాటర్, వాళ్ళు ఎక్కడి నుంచి అయినా అవసరమైతే ఇంపోర్ట్ కూడా చేసుకోగలరు. ఈ డ్రింకింగ్ వాటర్ సరిగ్గా అవైలబుల్ లేకపోవడం లెవెల్కి ఎఫెక్ట్ ఉంది, పూర్కి ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ఫ్రింజింగ్ అపాన్ ఆర్టికల్ 14. రిచ్ని పూర్ని డిఫరెంట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 21 అనేటువంటి దాంట్లో రైట్ టు హెల్త్ అనేటువంటిది ఒక అంతర్భాగం. రైట్ టు హెల్త్, ఇదివరకు సుప్రీంకోర్టు దీని యొక్క పరిధిని ఎక్స్పాండ్ చేసినప్పుడు రైట్ టు హెల్త్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పింది. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు డిసీజెస్. క్లైమేట్ చేంజ్ వలన కొత్త డిసీజెస్ వస్తున్నాయి, వెక్టర్ బార్న్ డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయ్యి కొత్త ఇన్సెక్ట్స్, కొత్త డిసీజెస్ వస్తున్నాయి. ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ దేనివల్ల వస్తున్నాయి? క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నాయి. ఈ ఎక్స్పోజర్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? పూర్కి ఎక్కువగా ఉంటుంది. అవునా? అంటే వాళ్ళ హెల్త్, రైట్ టు హెల్త్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇన్ఫ్రింజ్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ షార్టేజ్. క్లైమేట్ చేంజ్ వలన క్రాప్ ఈల్డ్ తగ్గడం బికాస్ ఆఫ్ అగైన్ డిక్లీనింగ్ రెయిన్ఫాల్, డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్ వల్ల క్రాప్ ఈల్డ్ తగ్గుతుంది. వాటర్ లేనప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఈ ఫుడ్ షార్టేజ్ కూడా రైట్ టు హెల్త్ని అంటే ఇండైరెక్ట్లీ రైట్ టు లైఫ్ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది. ఈ రైట్ టు ఈక్వాలిటీని కూడా ఇన్ఫ్రింజ్ చేస్తుంది. ఫుడ్ షార్టేజ్ వలన సఫర్ అయ్యేది ఎవరు? అగైన్ పూరే. నెక్స్ట్ హీట్ వేవ్స్. క్లైమేట్ చేంజ్ వలన హీట్ వేవ్స్ పెరిగినాయి, దానివల్ల హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి. హీట్ వేవ్స్ నుంచి కూలింగ్ సొల్యూషన్స్, రిచ్ పీపుల్ కెన్ ఎఫోర్డ్ కూలింగ్ సొల్యూషన్స్, వెరాజ్ పూర్ పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ కూలింగ్ సొల్యూషన్స్. కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల పెరిగిన టెంపరేచర్ 23 హాటెస్ట్ ఇయర్గా రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ కూలింగ్ సొల్యూషన్స్ లేవు పూర్, కాబట్టి పూర్ని ఇది డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్ చేస్తుంది ఈ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ ఈ అంశాలు క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చినటువంటి ఈ అంశాలన్నీ కూడా, ఈ కాన్సిక్వెన్స్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ఫ్రింజింగ్ అపాన్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21ని, ఆర్టికల్ 14ని అవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి కోర్టు చెప్పింది. రైట్ టు లైఫ్ అండ్ ఈక్వాలిటీ కుడ్ నాట్ బి ఫుల్లీ రియలైజ్డ్ వితౌట్ ఎ క్లీన్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అని కూడా చెప్పింది కోర్టు. ఇక్కడ ఏమంటున్నాను, క్లీన్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ లేకుండా రైట్ టు ఈక్వాలిటీని, రైట్ టు లైఫ్ని ఫుల్లీగా రియలైజ్ అవ్వలేము. ఎందుకంటే ఇది పూరర్ పీపుల్ని డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి కోర్టు ఇంకొకటి కూడా ఏం చెప్పిందంటే, షిఫ్టింగ్ టు సోలార్ పవర్. ఇదే ఆర్టికల్ ఏం చెప్పింది మనకంటే, ఇక్కడ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఆర్టికల్ 21ని, ఆర్టికల్ 14ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ని అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి మార్గం ఏంది మన ఇండియా కంటే, షిఫ్ట్ టు సోలార్ పవర్. ఈ షిఫ్ట్ టు సోలార్ పవర్ వలన వీ కెన్ రెడ్యూస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయవచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ హ్యావ్ క్లీనర్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం సాధించవచ్చు. నెక్స్ట్ వాటర్ షార్టేజ్ ఉంది క్లైమేట్ చేంజ్ వలన.
ఏది గ్రౌండ్ వాటర్ షార్టేజ్ కూడా ఉంది, గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయింది. కాబట్టి అగైన్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ కనుక మనకు కోల్ పవర్ ప్లాంట్ కనుక నడవాలంటే అగైన్ మళ్ళీ ఎక్కువ మొత్తంలో వాటర్ కావాలి. కోల్ పవర్ ప్లాంట్ కూడా మనం స్టిల్ 70% కోల్ పవర్ నుంచే తీసుకొస్తున్నాం, కోల్ పవర్ నుంచే మనం పవర్ ప్రొడక్షన్ చేస్తున్నాం. కానీ అగైన్ కోల్ కావాలన్నా, కోల్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలన్నా వాటర్ రావాలి, వాటర్ షార్టేజ్ కూడా ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు షిఫ్ట్ టు సోలార్ పవర్. సోలార్ పవర్కి షిఫ్ట్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ వచ్చేసి రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది అండ్ రైట్ టు క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. రైట్ టు క్లీనర్ ఎన్విరాన్మెంట్, క్లీనర్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్, రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది దే ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఆర్టికల్ 14ని ఆర్టికల్ 21ని ఇన్ఫ్రింజ్ చేస్తున్నాయి అని చెప్పింది. ఎందుకంటే రైట్ టు లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా రైట్ టు లైఫ్ని అండ్ రైట్ టు ఈక్వాలిటీని ఫుల్లీగా ఎంజాయ్ చేయలేరు అన్లెస్ అంటిల్ క్లీన్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే తప్ప. కాబట్టి ఈ రెండు కూడా రైట్ టు క్లీనర్ ఎన్విరాన్మెంట్, రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటివి అవి ఫండమెంటల్ రైట్స్లో భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు కేటగారికల్గా చెప్పింది. నాకు తెలిసి ఈ క్వశ్చన్ అయితే తప్పకుండా, ఎందుకంటే డైరెక్ట్ ఉన్నది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని. కాబట్టి ఈ మధ్యలో చాలా సందర్భాల్లో ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా ఈ మధ్యలో కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ఈక్వాలిటీలో కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి రైట్ ఏంటంటే రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్. కాబట్టి డైరెక్ట్ రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ మీద క్వశ్చన్ అడగవచ్చు, లేదా ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఇంతకుముందుకు ఏ సందర్భంలో ఎక్స్పాండ్ చేసింది అని చెప్పేసి జనరల్ క్వశ్చన్ అడగవచ్చు. ఏ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం దీని కనుక మన ఆన్సర్లో ఇన్కార్పొరేట్ చేసినట్టయితే ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయవచ్చు. ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ కాబట్టి రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ప్రిలిమినరీలో కూడా అడిగేయడానికి అవకాశం ఉన్నటువంటి, చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్. రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఏ రైట్స్లో భాగము, ఏ ఆర్టికల్స్లో భాగం అని చెప్పేసి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ప్రధానంగా ఈ టాపిక్ ఇది మనకు ప్రిలిమ్స్ కోసం ఉపయోగపడుతుంది, అదేవిధంగా గ్రూప్ 2 జనరల్ స్టడీస్ కూడా ఉపయోగపడేటువంటి టాపిక్. TASL's శాటిలైట్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ ఇన్ స్పేస్. TASL స్టాండ్స్ ఫర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేటువంటిది ఇట్స్ ఏ ప్రైవేట్ ఎంటిటీ. ఇది ఎక్కడి నుంచి TSAT-1A పంపించిన శాటిలైట్ పేరేంది TSAT-1A. TSAT-1Aని ఎక్కడి నుంచి పంపించింది? కెనడీ స్పేస్ సెంటర్. కెనడీ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? అది చాలాసార్లు నేను ఉంటాం కదా మనం పేరు కెనడీ స్పేస్ సెంటర్. ఇది ఫ్లోరిడాలో ఉంది. ఫ్లోరిడా అంటే యూఎస్ఏలో ఉంది. కెనడీ స్పేస్ సెంటర్ యూఎస్ఏలో ఉంది. ఏ రాకెట్ నుంచి పంపించారు దీన్ని? స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. స్పేస్ ఎక్స్ అనేటువంటిది అగైన్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ఎంటిటీ. ఎలాన్ మస్క్ కంపెనీ ఇది, మనం అందరం వినే ఉంటాం ఎలాన్ మస్క్ పేరు. స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ. ఈ ఎలాన్ మస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ పేరు ఏంది? ఫాల్కన్ 9 రాకెట్ తోటి ఇది లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించినటువంటి శాటిలైట్ TSAT-1A అనేటువంటిది. ఇది సబ్మీటర్ రిజల్యూషన్ అంటే లెస్ దాన్ 1 మీటర్ రిజల్యూషన్ తోటి ఫోటోలు తీయగలిగేటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అంటే 1 మీటర్ కంటే తక్కువ రిజల్యూషన్స్ తోటి ఫోటో తీయగలిగేటువంటి శాటిలైట్. ఇది బ్యాండ్ వాగన్ మిషన్లో భాగంగా పంపించింది. దీంతోపాటు అదర్ 10 శాటిలైట్స్ని కూడా ఈ మిషన్ ద్వారా పంపించింది ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ. దాన్ని మనం బ్యాండ్ వాగన్ 1 మిషన్ అంటున్నాం. అదర్ శాటిలైట్స్ ప్లస్ ఇంక్లూడింగ్ ఈ TSAT-1 తోటి కలిపి పంపించిన మిషన్ పేరు బ్యాండ్ వాగన్ మిషన్. ఇది లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించినటువంటి శాటిలైట్. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీని యొక్క ప్రైవేట్ కంపెనీ అయినప్పుడు కూడా ఇది ఇండియా యొక్క మిలిటరీ అవసరాల కోసం ఉపయోగపడేటువంటి శాటిలైట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దీని యొక్క కస్టమర్. కంపెనీ ప్రైవేట్దే, శాటిలైట్దే. అంటే శాటిలైట్ తయారు చేసింది ప్రైవేట్ కంపెనీ. ఇండియాకి సంబంధించినటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, అది ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన శాటిలైట్. దాన్ని లాంచ్ చేసింది కూడా అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ ప్రైవేట్ కంపెనీ. బట్ దాని యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోబోయేది ఇండియన్ మిలిటరీగా చెప్పబడుతుంది. ఇండియన్ మిలిటరీ దాని యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకుంటుంది. అంటే తర్వాత కమర్షియల్ కూడా దీని ఆపరేషన్స్ ఉంటాయంట, కానీ ప్రజెంట్ అయితే ఇండియన్ మిలిటరీ యొక్క సేవల కోసం ఉపయోగించుకునేటువంటి శాటిలైట్ ఇది.
ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉంది ఇక్కడ, అంటే 2 కంట్రీస్ మధ్యలో కొలాబరేషన్ తోటి, దట్టు 2 ప్రైవేట్ ఎంటిటీ మధ్యలో కొలాబరేషన్తో చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్ కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది TSAT-1A అనేటువంటిది. రైట్, థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చి కూడా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్కు సంబంధించింది కాబట్టి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సిలబస్. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. కొచ్చిన్ షిప్ యార్డ్ సైన్స్ షిప్ రిపేర్ అగ్రిమెంట్ విత్ ది యుఎస్ నేవీ. యుఎస్ నేవీ తోటి షిప్ రిపేర్ అగ్రిమెంట్ మీద కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసింది. ఈ అగ్రిమెంట్ పేరు వచ్చి మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్. మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్. అయితే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో భాగంగా చేసేది ఏంటంటే యుఎస్కు సంబంధించిన నేవీ షిప్స్, యుఎస్కు సంబంధించినటువంటి నేవీ షిప్స్ యొక్క రిపేర్, స్మాల్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ని కొచ్చిన్ షిప్ యార్డ్ చేపడుతుంది. ఎందుకంటే యుఎస్ నేవీ చాలా దూరం దానికి చాలా నేవల్ బేసెస్ ఉన్నాయి అక్రాస్ ద గ్లోబు. ఈ నేవల్ బేసెస్ నుంచి తిరిగి యుఎస్కి వెళ్ళి మళ్ళీ రిపేర్ చేసుకొని రావడానికి, అంటే టర్న్ అరౌండ్ టైం అంటారు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఆల్సో డిమాండ్స్ లాట్ ఆఫ్ మనీ. కాబట్టి ఇక్కడ మెయిన్ ఐడియా వచ్చేసి ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క యాక్టివిటీ పెరిగింది కాబట్టి చైనా మీద ఒక కన్నేసి ఉంచడానికి డెఫినెట్గా యుఎస్కి ఏవైతే నావెల్ బేసెస్ ఉన్నాయో అక్కడ అన్నింటిని కూడా షిప్స్ని మోహరించి ఉంటుంది. కాబట్టి ఆ షిప్స్ ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు, స్మాల్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు యుఎస్కి వెళ్ళిపోయి తిరిగి స్మాల్ మెయింటెనెన్స్ చేసుకొని తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. టర్న్ అరౌండ్ టైం ఉంటుంది దాన్ని. ఈ టర్న్ అరౌండ్ టైం తగ్గించడానికి ఇండియా తోటి అగ్రిమెంట్ చేసుకుంది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అగ్రిమెంట్. ఏది MSRA అగ్రిమెంట్ అనేటువంటిది, మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అనేటువంటిది ఫస్ట్ L&T ఉంది, లార్సన్ అండ్ టోబ్రో కంపెనీ ఉందిగా L&T. తర్వాత ఇది L&T అనే దీని యొక్క షిప్ యార్డ్ వచ్చేసి కట్టుపల్లి దగ్గర ఉంది, చెన్నై దగ్గర. అండ్ మజగాన్ డాక్ మనకందరూ తెలిసిందే, ముంబైలో ఉన్నటువంటి షిప్ యార్డ్. ఇది కూడా అగ్రిమెంట్ చేసుకుంది. ఏ అగ్రిమెంట్? MSRA, మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్. ఈ థర్డ్ వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ 3 కూడా USA తోటి ఈ షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ కట్టుపల్లిలో ఆల్రెడీ యూకేకి సంబంధించిన ఒక షిప్ని మెయింటెనెన్స్ రిపేర్ కూడా చేయడం అనేది జరిగింది ఇటీవల కాలంలో. దీనివల్ల ఇండియాకి ఏం లాభం అంటే, ఇండియాకు వచ్చేసి బిజినెస్ వస్తుంది, దాని యొక్క ఎక్స్పర్టీజ్ వస్తుంది. అంటే ఎక్స్పర్టీజ్ అంటే ఆ షిప్ మేకింగ్లో కూడా మనం వాళ్ళ యొక్క షిప్ మేకింగ్ చూసేసి కూడా మనం ఆ అడ్వాన్స్మెంట్స్, ఆ టెక్నాలజీ ఏమిందో నేర్చుకోవచ్చు. బిజినెస్ కూడా వస్తుంది, లాట్ ఆఫ్ జాబ్ క్రియేషన్ కూడా వస్తుంది. యుఎస్ నుంచి మనం యుఎస్ నేవీ షిప్స్ మనం రిపేర్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ మనకు అర్థమవుతుంది, బిజినెస్ వస్తుంది అండ్ లాట్ ఆఫ్ జాబ్ క్రియేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకు వచ్చేసి టర్న్ అరౌండ్ టైం తగ్గిపోతుంది. అంటే తిరిగి యుఎస్కి పోయి తిరిగి రాకుండా టర్న్ అరౌండ్ టైం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి మనము ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఇండియాకు యుఎస్కు సంబంధించినటువంటి డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా ఉందనేటువంటిది, ఎంతో బలంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం దీంతో అర్థం చేసుకోవచ్చు. ఈ 3 L&T కట్టుపల్లి దగ్గర, అంటే కట్టుపల్లి అనేటువంటి షిప్ యార్డ్ ఇది L&Tకి సంబంధించిన ప్రైవేటు, మజగాన్ డాక్ అండ్ CSL, ఈ 3 షిప్ లిమిటెడ్ ఏదైతే ఉందో షిప్ యార్డ్స్ ఏవైతున్నాయో ఇవి USA తోటి అగ్రిమెంట్ చేసుకున్నాయి. MSRA అగ్రిమెంటు, మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్లో రావడానికి అవకాశం ఉంది. USA తోటి ఏ అగ్రిమెంట్ చేసుకున్నా చాలా ముఖ్యమైనదిగా మనం భావించాలి, ఎందుకంటే అది పవర్ఫుల్గా సూపర్ పవర్ కంట్రీ. దాంతో ఎలాంటి రిలేషన్ అయినా మనకి ఎగ్జామ్లో చాలా ముఖ్యంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.